హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే ఎలాంటి ఫుడ్ రెసిపీ, ఫుడ్ వ్లాగ్ కాదన్నమాట. రీసెంట్గా మేము ఐకియాకి వెళ్ళాము. అంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నాము ఐకియా వెళ్ళాలని. బట్ చాలా రోజులకి వీలైందన్నమాట. ఫైనల్లీ ఐకియా వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీలో ఉంది, హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉంది. దుర్గం చెరువు అంటారు కదా, ఇనార్బిట్ మాల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇనార్బిట్ మాల్ కూడా దీనికి నియర్ బై ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు ఐకియా. రాగానే అసలు డైనింగ్ సెట్, కిచెన్ ఐటమ్స్ అసలు ఒక్కటని కాదు. మనము కొత్తగా ఇల్లు తీసుకుంటే ఆ ఇంటికి కావాల్సింది ప్రతి ఒక్క ఐటమ్, అంటే వార్డ్రోబ్స్, మనకి కిచెన్ సెట్, మొత్తం సెట్స్ అన్నమాట. అసలు ఇక బయట మనము ఇంకో ఆప్షన్ వెతకాల్సిన అవసరం ఉండదు. దీంట్లోనే చూడగానే మనకు నచ్చేస్తాయి. అసలు ఇంకోటి చూద్దాము, ఇంకో ఆప్షన్ వెతుక్కుందామన్న ఆలోచన కూడా రాదన్నమాట. అంత బాగుంటాయి అసలు. చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రైస్ కూడా నాకు ఎందుకో రీజనబులే అనిపించింది. క్వాలిటీ వైజ్ అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఇలా సెట్ చేసి పెట్టారన్నమాట. ఇప్పుడు మనకి డైనింగ్ టేబుల్ మీదకి ప్లేట్స్, గ్లాసెస్, ఇలా అన్నీ సెట్టింగ్, దానిపైకి ఏవేవి ఉంటాయో అన్నీ ప్రతి ఒక్కటి సెట్ చేసి పెట్టారు. ఇదైతే గ్లాస్ బౌల్ చాలా బాగుంది. 300 అంట. చాలా అంటే చాలా బాగుంది. మేము చాలా రోజుల నుండి అనుకుంటున్నాము ఐకియాకి రావాలని. ఫైనల్ అయితే వచ్చేసాము. ఫైనల్లీ కుదిరింది. ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఐకియాలో. గ్లాస్ ఐటమ్స్, వుడ్తో చేసిన ఐటమ్స్, ఇవైతే పర్ఫ్యూమ్, అంటే అలా గ్లాస్లో వేసేస్తే మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే వాటర్ బాటిల్స్ అండ్ ఇలా కబోర్డ్స్, ఇలా మనకు ఒక ఐడియా కూడా వస్తుంది. మనకి ఇప్పుడు ఒక కొత్త హౌస్ తీసుకుంటే మనం ఎలా సెట్ చేసుకోవాలన్న ఐడియా కూడా వస్తుంది. ఇది ఇక్కడికి ఐకియాకి వెళ్తే ప్రతిదీ మంచిగా సెట్ చేసి, ఎలా కొద్ది ప్లేస్లోనే ఎలా సెట్ చేసుకోవాలి అన్నదైతే చాలా బాగా సెట్ చేశారు. మాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి డెకరేషన్ ఐటమ్ అనుకుంటా. డెకరేషన్ ఐటమ్స్ అయినా, గ్లాస్ ఐటమ్స్ అయినా ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. కొత్తగా హౌస్ తీసుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఐకియా ఒకసారి వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడేదో సేల్, అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే సేల్ నడిచింది. 50% ఆఫ్ అన్న సేల్ అయితే నడిచిందన్నమాట. మన ఆడవాళ్ళకైతే షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఏది కొనకపోయినా చూడాలన్న ఆలోచన, చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంటుంది. షాపింగ్ కొన్నమా కొనలేదా అన్నది సెకండ్ చాయిస్. ఫస్ట్ అయితే చూడాలి. ప్రతి ఒక్కటి చూసి అదొక ఐడియా వస్తుంది అన్నమాట. చూసిన తర్వాత ఇది ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి అన్న ఐడియా వస్తుంది. మేము షాపింగ్ పెద్దగా చేయలేదు కానీ అన్నీ చూసాము. ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందని చూసాము. ఐకియా చాలా ది బెస్ట్. న్యూ హౌస్ తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సోఫాస్, ఇలా ప్రతిదీ సోఫాస్ అయితే చాలా సెట్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి సోఫాస్. ఒకటి 10,000, 20,000, 30,000 అలా క్వాలిటీని బట్టి ఉంది. ఇదైతే డైనింగ్ సెట్. మనము డైనింగ్ సెట్ పైకి ఇలా గ్లాస్ జార్స్ అండ్ టీ పోసుకోవడానికి టీ జార్స్, అలా ప్రతి ఒక్కటి అలా సెట్ చేసి పెట్టారు. ప్లేట్స్, దానిపైన కవర్, ప్రతిదీ ఎవ్రీథింగ్ వుడెన్ తోటి ఉన్నది. ఇది చాలా అంటే చాలా లైటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. మన కిచెన్లో పెట్టుకోవాల్సిన లైటింగ్స్ అయినా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఐకియా టూరు. మమ్మీకి కూడా నచ్చింది. కిచెన్ ఇవేంటి బెడ్రూమ్ సెట్స్ కూడా ఉన్నాయి. మనం బెడ్రూమ్లో ఎలా సెట్ చేసుకోవాలి, బెడ్ ల్యాంప్స్, ఇలా ఫోటో ఫ్రేమ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఎవ్రీథింగ్ హోమ్ నీడ్స్, అంటే కొత్తగా హోమ్ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయన్నమాట.
ఇలా బెడ్ సెట్స్, ఇలా కిడ్స్కి అయితే చాలా ఇట్లా డబుల్ బెడ్స్ ఒకటి ఉంటాయి కదా, అలా కూడా ఉన్నాయి. ఇలా కర్టెన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కర్టెన్స్, వార్డ్రోబ్స్ చాలా ఉన్నాయి. మేము అన్నీ చూసాము. ఒక ఐడియా వస్తుంది కదా చూస్తుంటే, మనకి ఇలా పెట్టుకోవాలన్న ఐడియా వస్తుంది. అందుకే మొత్తం తిరిగి చూసామన్నమాట. ఇక్కడైతే బెడ్ ల్యాంప్స్, బుక్ ర్యాక్స్, టీవీ యూనిట్ దగ్గర గ్లాస్ ఐటమ్స్. ఇవి ఐకియాలో అయితే చాలా గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. నాకైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ అయితే నాకు చాలా ఎక్కువ కనిపించాయి. ఇవైతే మనము స్టోర్ చేసుకోవడానికి, స్టోరేజ్ బాక్సెస్, మనము క్లాత్స్ అలా స్టోర్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన హౌస్ ఇలా డిజైన్ చేసుకోవాలి, అలా డిజైన్ చేసుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడైతే ఈ ఐకియాకి వెళ్తేనైతే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలన్న ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే డైనింగ్ అంటే హాల్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలన్నది కూడా ఇలా పెట్టారు. ఈ బుట్టలు అయితే ఇలా వుడెన్ తోటి ఇలా అల్లి ఉన్నాయన్నమాట. అల్లిన బుట్టలు అన్నమాట. చాలా అంటే చాలా నచ్చాయి. ఇది వచ్చేసి 1490 రూపీస్ ఉంది ప్రైస్. అంటే క్వాలిటీ కూడా అలా ఉందన్నమాట. క్వాలిటీకి తగ్గట్టు కాస్ట్ కూడా ఉంది. ఇదైతే గ్లాస్ ఐటమ్ జార్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగున్నాయి. ఇది డిజైన్ పీస్ అన్నమాట. డెకరేషన్ అలా కొన్ని ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అలా ఉంటుంది కదా, అలా డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. దాంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది. గోల్డ్ కలర్ నాకు బాగా నచ్చింది అన్నమాట. ఇది వచ్చేసి గ్లాస్ జార్స్, వాటర్ పోసుకునే వాటర్ బాటిల్స్, ఫ్రేమ్స్, టీవీ యూనిట్స్, ఇవన్నీ మనకి అక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మనకి బుక్ చేయవచ్చు అన్నమాట. ఇంటి దగ్గర నుండి కూడా బుక్ చేయవచ్చు. ప్రైస్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కానీ మనకి వెళ్ళి చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది కదా. మనం డైరెక్ట్ చూసింది వేరే ఉంటుంది, ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా వేరే ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ వెళ్ళి ఒకసారి చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఇది సోఫాస్, కుషన్స్, అలా మెడ అంటే బ్యాక్ పెయిన్, ఇలా మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇలాంటి కుషన్స్ పెట్టుకొని కూర్చుంటే రిలాక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఇలా చదువుకోవడానికి కూడా టేబుల్స్, మనకి అది టేబుల్ ల్యాంప్స్, మనకి చదువుకోవడానికి కూడా చాలా బాగున్నాయి టేబుల్స్. ఇవి చూస్తుంటేనైతే నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట.
10:30 అలా వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి మాకు 1 అవర్ జర్నీ ఇక్కడ నుండి. అందుకే ఎప్పుడు వెళ్దామన్నా కూడా టైం సెట్ అయ్యేది కాదు. అందుకే ఒకసారి ప్రత్యేకంగా దాని గురించి అక్కడికే వెళ్ళాలని ఫైనల్లీ ఐకియాకి వచ్చేసామన్నమాట. ఇవన్నీ కవర్స్, అది కుషన్స్ అన్నమాట. ఫైనల్లీ వచ్చేసాము. మాకైతే ఈవినింగ్ అయిపోయింది, అక్కడే 4-5 అయింది. అందులో తిరుగుతూ ఉంటే అసలు టైం అనేది తెలియలేదు అన్నమాట. అసలు టైం అసలు తెలియదు అందులో తిరుగుతూ ఉంటే. ఇవైతే ఫ్లవర్స్, రెడ్గా రోజ్ ఫ్లవర్స్ అన్నమాట. ప్లాస్టిక్వే, రియలీ కాదు. బాగున్నాయి. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలకి కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి ఆడుకోవడానికి సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, అండ్ ఇలా చదువుకోవడానికి అండ్ టేబుల్స్, ర్యాక్స్, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చాలా క్వాలిటీలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసాం మేము. ఒక 2-3 అవర్స్ అందులోనే స్పెండ్ చేసాం మేము. మళ్ళీ కిచెన్కి సంబంధించినవి వేరే ప్లేస్లో ఉంటాయి అన్నమాట. మనకి ఎంట్రన్స్లోనే ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ చూసుకోవాలి. మ్యాప్ని బట్టి వెళ్ళాలన్నమాట. ఒక ఫోటో తీసేసుకుంటే మనకి ఎక్కడ ఏమున్నది అనేది తెలిసిపోతుంది. ఎంట్రన్స్లోనే ఆ మ్యాప్ ఫోటో ఒకటి తీసేసుకోండి. ఇలా మనం ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే 200 ఒకటి 200 బాగున్నాయి. తక్కువనే ఉన్నాయి, మరి తక్కువ రేట్. ఇక్కడ రీజనబుల్ ఉంటాయని బాగా మంది 200. అదే తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉన్నాయి ఇవి అన్నీ అంతే రేటు కావచ్చు. అంతే రేట్ అన్నీ. ఇట్లా తీసుకొని టైట్గా ఉంటే పెట్టేసుకోవచ్చు. టైట్ ఉంటాయి ఇక. అద్దం ఎంత బాగుందిరా. అద్దం బాగుంది, అద్దం బాగుంది. కప్స్ ఇది డెకరేషన్ ఎంత బాగుంది. అక్కడ నిజంగా సిటీ ఉన్నట్టు వస్తుందా? అది టన్ను వస్తలేదు, అంతే టైట్ చేసేది. టైట్ సిటీ ఉన్నట్టు. సూపర్, నిజంగా సిటీ ఉన్నట్టు వస్తుంది. ఇక్కడ బాగుంది. ఇక్కడ ఈ విండో దగ్గర అది సిటీ లాగా కనిపిస్తుంది కదా, అది ఓన్లీ వాల్పేపర్ మాత్రమే. అలా చూస్తుంటేనైతే అక్కడ లొకేషన్ ఇలా చాలా బాగా అనిపించింది. అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు. అది రియల్ సిటీ కనిపించట్లేదు, అది ఓన్లీ వాల్పేపర్ అంతే. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ అయితే 300, ఇదేమో 1500. మొత్తం ఇక 1800 అనుకో. కప్స్ చూడు, బ్లూ వచ్చి కప్పు వచ్చి ఎంత 800 ఒకటి కప్పు. అవునా, సెట్ కావచ్చు, అది 2 సెట్ కావచ్చు. ఈ బౌల్ వేరే ఉంది. అసలు ఏం పెట్టుకుంటారు ఇలా 800 అంట. చట్నీలు పెట్టుకుంటారు. చట్నీలే ఇది భలే. ఇది టీ ఊసేది, కాఫీ టీ ఎంత రేటు? 900. ఏంటిది?
వాటర్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి బాగుంది కదా, స్టైల్ పట్టుకోండి. బుట్ట ఎంత కలర్ఫుల్గా లెమన్ వేసుకోవచ్చు ఇక. ఎంత బాగుందో క్లాత్. అల్లి 750 అల్లింది. ఇంకా బౌళ్ళు ఉంటాయి, పేపర్ గిట్లా వస్తే నేను వేసుకుందాను. పేపర్ది ఇది కూడా పేపర్ తోటి తయారు చేసినట్టు ఉంది, చెక్కది. ఈ కబోర్డ్స్ ఇది మొత్తం సెట్ అన్నట్టు. ఇక ఇవి ఏంటి? బౌల్ ఇలా స్టాండ్ లాగా వచ్చింది, బాగున్నాయి కదా. కాఫీ కప్స్ ఇవి మనము అన్నీ పప్పు దినుసులు ఖరాబ్ కావన్నట్టు. ఇవి క్యాండిల్ లైట్ డిన్నర్. వాటర్ సెట్ చేసి పెట్టి ఫ్లవర్స్ చేతిలో పట్టుకున్నారు. బుట్ట ఫ్లవర్స్ బాగున్నాయి, పింక్ లాగా. క్యాండిల్ దీని రేట్ ఎంత ఉంది? 700. బౌల్ సూపర్. బౌల్ కలర్ బాగుంది అండి, బాగుంది. కలర్ బాగుంది, సూపర్ ఉంది. మొత్తం సెట్ 1000 రూపాయలు అనుకుంటా. మెత్త ఉంది, ఇది మెత్త ఉంది. క్రీమ్ వచ్చింది. ఇవి ఎట్కే సెట్ చేసేది. అక్కడికి వెళ్ళు. Enjoy foodies Wednesday offer. Today at Swedish restaurant. Selected main course under 200 rupees only. This offer is valid at every Wednesday. బాగున్నాయి వైట్. Like your family members. కలర్ ఎంత బాగున్నాయి. గ్రీన్ వచ్చి సూపర్. కుర్చీ మమ్మీకి అయితే ఈ షో పీస్ బాగా నచ్చింది. ఇదేదో కాకరకాయలా ఉంది ఏంటి అనేసి అన్నది అన్నమాట. చాలా ఉన్నాయి, ఇవి చాలా ప్లేసెస్లో పెట్టారన్నమాట. అన్ని ప్లేసెస్లో ఎక్కువ కనిపించాయి అన్నమాట ఇవి. ఈ టీవీ యూనిట్, ఇది అంతా హాల్, కిచెన్, టీవీ ప్లేస్, ల్యాంప్స్, ఇలా చాలా ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ చాలా ఉన్నాయన్నమాట.
చాలా చూసాం మేము. మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందన్నమాట. అంత చీకటి అయిపోయింది. చైర్స్ కూడా ఇలా డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి అక్కడ. బుక్ ర్యాక్స్, బుక్స్ పెట్టుకోవడానికి నేను అలా కొద్దిగా చూశాను. అవి స్టోరీ బుక్స్ పెట్టారు అక్కడ. బాగున్నాయి. ఎంత అది చూడు, కప్ ఎంత ఉంది రేటు? 100 రూపాయలు అట. 100 రూపాయలు. ఇది ఎంత ఉంది? 250. సెట్ ఇది 500. 450. బాగున్నాయి కదా. గ్లాస్ ఇదేంటి? ఫ్యాషన్ ఉంది. ఫ్యాషన్ షోకే డెకరేషన్ పీస్ అనుకో. డెకరేషన్ పీస్. మొత్తం సెట్ 333,000 అట. ఇది మొత్తం సెట్ ఇక ఇది మొత్తం ఇక దీంతో గ్లాస్. ఇది కేక్ పెట్టుకునేది కావచ్చు. కేక్ ట్రే 1250. 1250. కేకా? ప్లేట్లు ఇవన్నీ ఒకటి చూపిస్తా. పెద్దవి కొడుకున్నాయి. ఎంత ఇది? 1000 రూపాయలు. పెద్దవి ఉన్నాయి. ఇంకా పెద్దేమో 1200, 1300 పెద్దవి. ఇవన్నీ సెట్ ఇక. మొత్తం సెట్ అది 4కి కలిపి 1000 రూపాయలు అంట. 4 కలిపి. ఇది ఇది కూడా 1000 రూపాయలు. 4కి కలిపి 1200, 1300 అది. ఇదే ఇట్లా బౌల్ లెక్క ఉంది. అది 250. ఇది 600. బాగున్నాయి కదా. ఇది 350. ఇవన్నీ సెట్. ఇది ఎంత బాగుంది కదా. ఇట్లా కిందకి చిన్న 700. అవునా? ఇవి పెద్ద సైజ్ వచ్చినాయి, చిన్న సైజ్ వచ్చినాయి. ఈ కలర్స్లో ఆ కలర్, ఈ కలర్, 2 కలర్స్, 2 కలర్స్, 2 కలర్స్ వచ్చినాయి. ఇది వైట్ కలర్ వచ్చినాయి.
బాగుంది గోల్డ్ ఏం బాగుంది. రేటు? ఎంత ఎంత రేట్ ఇది? 800. చాలా బాగుంది. ఇవి ఇట్లా వేసుకుంది అందుకు డిజైన్ ఉంది. డిజైన్ది. బుట్ట బుట్ట. ఇవన్నీ బ్లౌజ్ ఇవన్నీ గ్లాసులు అన్నీ బౌల్స్ అట్లా చూపించి చూపించిన. అవి ఇంతకుముందు అక్కడ చూసినాం కదా, ఇవన్నీ చూపెట్టిన. చూపెట్టింది. కుర్చీలు ఇట్లా ఎంత బాగున్నాయి. ఇవి హై క్లాస్ లైట్ వెయిట్ ఉన్నాయి. గ్లాస్ వన్ ఉన్నాయి. లైట్ వెయిట్ తిరుగుతున్నాయి అటు ఇటు. తిరుగుతున్నాయి. తిరిగేటి ఇంత హై క్లాస్ ఉంది. తిరగవాలి తిరగచ్చు. ఇట్లాంటివి కావాలని ఇష్టం ఉంది కదా. అల్కా ఉన్నాయి. జ్యూసులు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి. జ్యూస్ పోసుకోవాలి. సమ్మర్కి యూజ్. సమ్మర్కి యూజ్ అవుతాయి. జ్యూసులు వేసుకొని. ఇది ఏం రేట్ ఉంది? 560. గ్లాస్లో ఒక్కదానికి మించి ఒకటి. ఇంత పెద్ద గ్లాస్ 300. జగ్గులా ఎగ్గులాగా 1250. 90. ఇది ఒక మోడల్ గ్లాస్. ఇట్లా జ్యూస్ చిన్నగా వచ్చి స్టైల్గా చేతిలోకి వెళ్ళి జారకు. ఫ్యాషన్. ఇవేమో ఇట్లా అల్కా ఉన్నాయి గ్లాస్. ఏంటిది? ఇది బౌలు. ఏం రేట్ ఉంది? 3600. మస్తు పెద్ద ఉంది. 3600. ఈ బౌల్ పెద్దనే ఉంది కదా. ఈ చిన్నది ఇది ఏం రేటు? అది 1690. 1700. బాగుంది. ఏమైనా వేసుకోవచ్చు. అలా ఏం చేసుకోవచ్చు? అన్నీ వేసుకోవచ్చు. ఏది బిర్యానీ బిర్యానీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకోవచ్చు. ఏది ఇష్టం ఉంటే అది. స్టవ్తో సహా వచ్చింది మొత్తం. స్టవ్ సెట్. ఇక ఇది సెట్ మొత్తం కిచెన్ సెట్. కిచెన్ సెట్. కిచెన్ సెట్ మొత్తం. చిన్న చిన్నవి అన్నీ మనము జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేటి. ఇవన్నీ సెట్ ఇవన్నీ వేసేటి. ఈ పెద్ద సైజు, ఈ చిన్న సైజు, ఈ సైజు 200. అది ఇది 200. అన్నీ టచింగ్ ఉన్నాయి. మనం తీసుకోవాలంటే మొత్తం సెట్ తీసుకోవాలి. ఇండక్షన్ ఒకటొకటి ఇస్తారట. ఇస్తారు. బియ్య రాకుండా పెట్టేసారు. ఇది ఇవ్వచ్చు. అవన్నీ బాగుంది. సెట్ మొత్తం. ఇదైతే బాగా ప్లేస్లో పెట్టిరు. కాకరకాయ. కాకరకాయ బాగా పెట్టిరు. కాకరకాయ బాగుంది కదా. లైట్స్. ఇది అద్దం మిర్రర్ బాగుంది. ఇక్కడ బ్యాగ్ లాగా ఉంది కానీ ఇది పువ్వులు. బ్యాగ్ లాగా ఉంది కానీ పూలు. ఆరెంజ్. వాటర్ పోసుకొని మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టడానికి అట్లా చెక్కలాగా. చెక్కలా. ఈ ప్లేట్ టిఫిన్స్ నుంచి కింద దాకా రైస్ దాకా అట్లా సెట్ చేసి పెట్టిరు. బౌల్స్ అన్ని గ్లాసులు అన్నీ.
అయితే కిడ్స్ బెడ్రూమ్స్, వాళ్ళకి కిడ్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి పింక్ కలర్ అంటే గర్ల్స్ కంటే పింక్ కలరు, బాయ్స్కి అయితే బ్లూ కలర్ ఇష్టం ఉంటుంది కదా. మన చిన్నప్పుడు అంటే ఇలాంటివి ఏం లేవు. ఇప్పటి కిడ్స్కి అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఎలా డిజైన్ చేసుకోవడం ఎలా అన్నది. ఇక్కడ ఒక విండో అలా, బెడ్ టోటల్ పింక్ కలర్ అన్నమాట. పింక్ కలర్లో ఉన్నాయి. పింక్ కలర్లో అయితే మా అక్క వాళ్ళ పాప నక్షత్రకి అయితే చాలా ఇష్టము. ఇవి ఇలా చూసానంటే నాకు కూడా డిజైన్ చేసి పెట్టావు పిన్యాన్ అని చెప్తుంది. ఓకే ఓకే. అన్ని టైగర్ బొమ్మలే. టైగర్ టైగర్ పట్టుకుందాం. గద్ది టైగర్ బా పట్టుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా పైనుంచి పాములు, పైనుంచి పాములన్నీ, ఏనుగులు, ఏనుగు. వైట్ది ఎంత బాగుందో. ఇట్లా వైట్ అంటే ఇష్టం నాకు. వైట్ సాఫ్ట్ టై వైట్ బాగుంది. ఇట్లా సెట్టింగ్ వచ్చింది ఇక. సెట్టింగ్ అలా పెట్టుకోవచ్చు ఇక. పెట్టుకోవచ్చు కానీ ఈ కలర్ బాగున్నాయి కదా. కలర్ బాగుంది అది. అన్నీ అన్నీ వేసుకుంటే అయిపోయాయి. ఇదంతా ప్లాస్టిక్ ఇక ఇక్కడ. ప్లాస్టిక్ రాజ్యం. చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్ ఏంటంటే పెన్స్ మొత్తం స్పూన్లు ఇక. అన్ని స్పూన్లు ఇవి. స్పూన్ కలర్స్ కలర్స్ ఇష్టపడతారు. అన్ని స్పూన్లు 19 రూపాయలే 4 పీసులకు కలిపి. 4 పీసులకు 19 రూపాయలు. 19 రూపాయలు. చిన్నపిల్లలకి ఇవి తక్కువలు వచ్చినాయి కదా ఆఫర్లు. 100 రూపాయలకి ఇవన్నీ. స్కూల్లో స్కూల్ బౌల్స్. నెక్స్ట్ ఇదంతా తిరిగేసరికి మాకు చాలా ఆకలేసింది. మేము ఫుడ్ కోర్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్లో. చాలా అంటే చాలా ఆప్షన్స్. సలాడ్స్, చికెన్ రైస్ బౌల్, వెజ్జీస్, పొటాటో వెజ్జీస్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే ఒక చికెన్ బిర్యానీ అండ్ పొటాటో వెజ్జీస్ తీసుకున్నాము. ఇక్కడనైతే చాలా బాగుంటాయి పొటాటో వెజ్జీస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు మనకు కొన్ని నేమ్స్ కూడా తెలీదు, అలాంటి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చికెన్ బిర్యానీ విత్ రైస్ అండ్ కర్రీ సపరేట్గా ఇచ్చారు. చికెన్ బిర్యానీ అండ్
ఇక్కడ పొటాటో వెజ్జెస్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈ చికెన్ రైస్ అని ఇచ్చారు, నాకైతే యావరేజ్ అనిపించింది, అంత పెద్దగా నచ్చలేదు, ఓకేలా అనిపించింది. ఈ పొటాటో వెజ్జెస్ అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయి, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట. రైస్ అయితే ఓకేలా ఉంది అంతే. ఎట్లుంది? సూపరా? బాగుంది. ఇట్లా కూరగాయలు కూడా వచ్చినాయిరా, బీన్స్, ఇలా చికెన్ సూప్ వేసి ఇట్లా బీన్స్ లెక్క, బఠానీ, క్యారెట్ అన్నీ వచ్చినాయి. ఇట్లా ఆనియన్స్ వేసి నెక్స్ట్ లంచ్ వేసేసి కిచెన్ ఐటమ్స్కి వెళ్ళాము, అది ఇంకో వీడియోలో పెట్టాను, చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ అది ఉందన్నమాట. ఇక్కడైతే రియల్ ఫ్లవర్స్ ఇవి చామంతి చాలా బాగున్నాయి, రెడ్ అండ్ వైట్ చాలా బాగున్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. ఓకే, బాయ్ బాయ్.